హాయ్ అండి. వెల్కమ్ టు మై హోమ్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు మన హోమ్ కిచెన్లో ఎలాంటి టిఫిన్స్లోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అయినటువంటి పీనట్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తున్నాను. మనం జనరల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ, దోశ, ఉప్మా ఎనీ టిఫిన్స్లోకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేటువంటి పల్లీ చట్నీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. లేదంటే మీకు హోటల్ స్టైల్లో చట్నీ టేస్ట్ రావాలన్నా, లేదా రోడ్ సైడ్ దొరికే టిఫిన్స్లో వేసే చట్నీ టేస్ట్ రావాలన్నా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఒక 2-3 పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకుని ఒక 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అనేది 30 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు పీనట్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ పీనట్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని గరిటెతో కలుపుకుంటూ అట్లీస్ట్ ఒక 8 to 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి పీనట్స్ అనేవి ఫ్రై చేసినట్లయితే లోపల పచ్చిదనం అలాగే ఉంటుంది, పైన మాడిపోతుంది. చట్నీ టేస్ట్ అయితే అస్సలు బాగోదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎంత స్లోగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది అంత మంచిగా వస్తుంది. గరిటెతో తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళలో ఉండేటువంటి పచ్చివాసన కంప్లీట్గా పోవాలి. మనం చట్నీ చేశాక పచ్చివాసన అనేది అస్సలు తెలియకూడదు. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయింది కదా, ఇలా ఫ్రై అయింది అంటే మంచిగా లోపల పచ్చిదనం ఏమి లేదు, మంచిగా ఫ్రై అయినట్టు అని అర్థం. పచ్చిమిర్చి, పీనట్స్ అనేవి మంచిగా ఫ్రై అయ్యాయి. ఈ బాగా ఫ్రై అయ్యాయి అంటే ఇవి ముక్కలుగా విరుగుతున్నట్టుగా కనిపిస్తాయి. 2 ముక్కలుగా, ఒక వేరుశనగ గుండు 2 ముక్కలుగా విరుగుతున్నట్లు కనిపించాయి అంటే ఇవి మంచిగా ఫ్రై అయినట్టు. ఇందులో ఒక 1/4 కప్పు వరకు వేయించిన శనగపప్పు, అలాగే 1 ఇంచ్ వరకు చింతపండుని యాడ్ చేసుకోండి. పీనట్స్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత వేయించిన శనగపప్పుని వేసుకోవాలి. వేయించిన శనగపప్పు 1 కప్పుకి 1/4 కప్పు వరకు వేసుకోండి. అలాగే 5-6 వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోండి. ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. వేయించిన శనగపప్పు డ్రై రోస్ట్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ పీనట్స్లో ఉండే వేడికి వేయించిన శనగపప్పు కూడా కొంచెం ఆ హీట్కి వేడవుతుంది, సరిపోతుంది. ఇది బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, అలాగే వేరుశనగ గుళ్ళు, వేయించిన శనగపప్పు, చింతపండు, అలాగే 5-6 వెల్లుల్లి వేసుకున్నాం కదా, ఈ మొత్తం మిశ్రమాన్ని ఈ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో చట్నీకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీకి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుని ఇందులో పీనట్స్ మునిగే వరకు వాటర్ని పోసుకుని మూత పెట్టి మిక్సీ చేసుకోవాలి. చూసారా, మనం ఫస్ట్ టైం పోసిన వాటర్కి ఈ విధంగా అయితే చట్నీ గట్టిగా వచ్చింది కదా. మీరు స్టోర్ చేసుకోవాలి అంటే ఈ విధంగా ఇంత గట్టిగా పట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఏ రోజుకి ఆ రోజు తీసుకుని వాటర్ కలుపుకుని తాలింపు చేసుకోండి. టేస్ట్ అయితే బాగా వస్తుంది. నేను ఈ రోజుకే చేస్తున్నాను కాబట్టి మరి కొంచెం వాటర్ని యాడ్ చేసి మళ్ళీ ఒక రౌండ్ వరకు మిక్సీ పట్టాను. చూసారా, మిక్సీ అనేది మంచిగా చేసుకున్నాను. చట్నీ బాగా నలిగిపోయింది. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నటువంటి చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ని యాడ్ చేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఈ గిన్నెలో పోసుకోవాలి. తర్వాత తాలింపు చేసుకుంటే టేస్టీ పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా
మనం పీనట్ చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎనీ టిఫిన్స్లోకి, ఇడ్లీ, దోశ, ఉప్మా, ఎనీ టిఫిన్లోకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేటువంటి పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అచ్చం మనం రోడ్ సైడ్ తినే టిఫిన్స్లో దొరికే చట్నీ లాగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి ఇడ్లీలోకి ఈ చట్నీని సర్వ్ చేసుకుంటే హ్యాపీగా తినేసేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.